మెసేజ్ టయానికి దేవుడు ఆమెను నడిపించాడు. అంటే అందులో ఏముంది? ప్రయాసపడి ప్రభు దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? నేను ప్రభుని ఆరాధించడానికి, రెండోది ఆయన మాటలు వినటానికి, నేను సిద్ధపడటానికి, ప్రభుని చేరుకుంటానికి కదండి. ప్రభు దగ్గర మాటలు ఎందుకు వింటాకి వస్తాము? సిద్ధపడాలి, ప్రభుని చేరుకోవాలి. అందుకే కదా మనం వస్తాము. ఈ లోకంలో ఎంత ప్రయాసపడ్డా మరి లోక సంబంధమైన ప్రయాసం వ్యర్థం, కానీ మరి దేవుని యందు ప్రయాసం మనకి ఎంతగానో ఏం కలిగిస్తుంది? మేలు కలిగిస్తుంది. మేలు కలిగిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా కదా. ఏమో విశ్రాంతి కలుగుతుంది. విశ్రాంతి అంటే మరి ఆ రాజ్యంలో మనం అందరం కూడా విశ్రాంతి కలిగి ఉంటామని మరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి టైము మెసేజ్ టైంకే గొప్పగా పరిగెత్తనే ఉంటుంది టైం. మరి మంచి దేవుని జీవపు మాటలు మరి శ్రద్ధగా వినటానికి దేవుడు మనందరితో కూడా మాట్లాడునుగాక. హల్లెలూయా. ప్రభు మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ సంఘానికి చెప్తున్న మాట ఎవరింటారండి? చెవులున్నాయి అందరికి? చూపించండి. అబ్బాయి నాకు ఏం అనిపిస్తలే, నాకైతే అనిపిస్తలే. మీ చెవులు ఉన్నాయా? ఎరా పిల్లలు, చెవులున్నాయా మీకు? ఏం చూపించండి రా, చూపించండి. మీ చెవులు రా ఉన్నాయి కదా? చెవులు ఉన్నాయి కదా. అందరం కూడా జాగ్రత్తగా విందాం. మంచిది ప్రేమన దేవుని కదా. ప్రకటన గ్రంథం తీయండి. అందరూ కూడా ప్రకటన గ్రంథం త్వరగా తీసి మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. మనం త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. చదవండి. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి నులివేయాలని ఉద్దేశించున్నాను. చాలండి. తలల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. ఎలా ఉన్నాయి మన క్రియలు? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? మన ప్రవర్తన, మన చూపులు, మన ఆశలు, కోరికలు, ఆలోచనలు, మాట, ప్రవర్తన అంటున్నాడు ప్రభు. జ్ఞాపం చేసుకున్నామమ్మా. మనమందరం కూడా జ్ఞాపం చేసుకుని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేద్దాం. అయ్యా, నువ్వు చూస్తున్న దేవుడివి. నాయనా, నా క్రియలు బాలేదు, నా మనసు బాలేదు. అయ్యా, నా నోటి మాట బాలేదు, నా హృదయము బాలేదు. అయ్యా యేసయ్యా, మీకు తెలుసు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అని నువ్వు నేను ఈరోజు అడుగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర నేర్చుకుంటాక మనం వచ్చాం కాబట్టి మన అపరాధములు ఒప్పుకుంటే కనికరపడే దేవుడు, ప్రేమించే దేవుడు అయి ఉన్నాడు. ఇప్పుడే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు. పాపాలు ఒప్పుకోకుండా ఉంటారు కొంతమంది. అలా ఉండద్దు బిడ్డలారా. యేసయ్య మనల్ని చూస్తున్నాడు, కనికరపడటానికి ఎదురు చూస్తున్నాడు. ఆయన దేవా మీకు వందనాలు, దేవా మీ స్తోత్రాలు. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు తండ్రి. యేసయ్య ఈ దినమిచ్చినందుకు మీ స్తోత్రం. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందుకున్నాను, మీ స్తోత్రం. అయా వాక్యం ద్వారా అమూలమైన జీవపు మాటలు మాతో మాట్లాడే మా హృదయాలు నాయన యేసయ్య మీ స్తోత్రములు ప్రభా. నాయన అయ్యా నాయన రెండంచుల ఖడ్గముతో దూచుకుపోయి ప్రభా మా బ్రతుకులు, మా జీవితాలు మార్చుకుని మీ పాదాల దగ్గరకు మేము వచ్చినప్పుడు కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా బలహీనురాన్ని, వట్టిదాన్ని, మట్టిదాన్ని ప్రభా. అయ్యా మీ శిలువ చాటున నన్ను దాచి ఉంచి నాలో ఉండి మీరే మాట్లాడమని యేసయ్య నామములో నన్ను నేను తగ్గించుకుని మిమ్మల్ని మాత్రమే ఇచ్చిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరము కూడా జాగ్రత్త
మాటలు వినటానికి. ఇక్కడ మనం చదివిన వాక్యంలో మొదట మనం ఇక్కడ నేర్చుకున్నది ఏంటి? ఏమంటున్నాడంట ప్రభు? నేను ఎరుగుదును. అందరూ కూడా నన్ను చూడాలమ్మా. దయచేసి తలలు పైకెత్తాలి. మీరు తలలు వంచుకుని కూర్చుంటే నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరికి చెప్పాలి? దయచేసి తలలు ఎత్తుకోండి. ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, నిన్ను నన్ను మనందరికీ చెబుతున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. చూసారా? ఎవరి క్రియలు ఎరుగుతాడంట ఆయన? నా క్రియలు, నీ క్రియలు, మన క్రియలు, మనందరి క్రియలు కూడా ఎరిగి ఉన్న ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. మీ క్రియలు నేను ఎరుగుదును కనుక నువ్వు ఎలా ఉండు? వెచ్చగన్నా ఉండు, చల్లగన్నా ఉండు. లేకపోతే ఎలా ఉన్నావు నువ్వు? నులివెచ్చగా ఉన్నావు. ఇటు చల్లగా లేవు, ఇటు వేడిగా లేవు. ఎలా ఉన్నావు? నులివెచ్చగా ఉన్నావు. అందుకు నేనేం చేయాలనుకుంటున్నానంటే, జాగ్రత్తగా వినండి. వెచ్చగానన్నా లేవు, చల్లగానన్నా లేవు, కానీ ఎలా ఉన్నావు అంటే నులివెచ్చగా ఉన్నావు. కాబట్టి నేను ఏమి ఉద్దేశించానంటే, నీ ముఖం మీద ఉమ్ము వేయ ఉద్దేశించాను. ఏమంట? ఎవరి నోటి నుంచి ఉమ్ము వస్తుంది? యేసయ్య నోటమ్మట ఉమ్ము వేయ ఉద్దేశించి ఉన్నాడు, ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇది నిజమా అబద్ధమా? ప్రభు మాట్లాడాడా లేదా నేను చెప్తున్నాడా మీ మీద కోపంతో? ఏమ్మా, ఎవరు మాట్లాడారు? ప్రభువే చెప్తున్నాడు. మీరు ఇలా ఉన్నారు కాబట్టి నేను మీ ముఖం మీద ఉమ్ము వేయ ఉద్దేశించి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం హీటర్కి నీళ్లు పెట్టుకుంటాం కదా. హీటర్కి చలికాలం, వర్షాకాలం హీటర్కి నీళ్లు పెట్టుకుంటాం. 1-2 సార్లు చూస్తాం. గోరెచ్చగా ఉన్నాయనుకోండి, మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ హీటర్ పెడతాం కదా. చల్లగా ఉన్నాయనుకో, బాగా చల్లగా ఉన్నాయి, మళ్ళీ హీటర్ పెట్టాలి. ఇటు గోరువెచ్చని నీళ్లు పోసుకోలేము, చల్ల నీళ్లు పోసుకోలేము. ఏ నీళ్లు పోసుకుంటాం? ఏమా? వేడిగా ఉన్న నీళ్లు పోసుకుంటాం. వెచ్చగా ఉంటే అప్పుడు పోసుకున్నప్పుడు చక్కగా ఉంటుంది శరీరం అంతా కదా. వేడిగా తగులుతుంటే చాలా హాయిగా ఉంటుంది. ఏమైనా ఒళ్ళు నొప్పులు అయితే కూడా అవి పోతాయి. కాబట్టి వెచ్చ నీళ్ళే కోరుకుంటాం, కానీ నులివెచ్చ నీళ్ళు కోరుకుంటామా? చల్ల నీళ్ళు కోరుకుంటామా? ఇక్కడ ప్రభు కూడా చెప్తున్నాడు, నువ్వు నులివెచ్చగా ఉన్నావు, చల్లగా ఉన్నావు. ఎలా ఉన్నావు? చల్లగా ఉన్నావు. చల్లగా ఉన్నావు అంటే అర్థం ఏంటి అంటే, నీవు దేవుని సన్నిధిలో నీ బ్రతుకు, నీ జీవితము, నీ ఆత్మీయత చల్లగా ఉంది. ఏదో వస్తున్నానా, కూర్చున్నానా, వెళ్ళిపోయాను. పాస్టయ్య ఫోన్ చేశాడు కాబట్టి వెళ్ళాలి. పాస్టమ్మ వెళ్ళాక మరి అరుస్తుందో అడుగుతుందో అని వెళ్ళాలి. దీన్ని ఏమంటారు అంటే చల్లగా ఉన్నావు. మరి రెండోది ఏమన్నాడు? ఎలా ఉన్నావంట? నులివెచ్చగా ఉన్నావు. కాబట్టి అంటే కొంచెం అన్నమాట, కొంచెం మారు మనసు అమ్మా, కొంచెము దేవుని భయం. అంటే ఒక కాలు లోకములో ఉంది, ఒక కాలు దేవునిలో ఉంది. ఆదివారం దేవునిలో ఉంటుంది పాదము, మరి సోమవారం నుంచి శనివారం వరకు పాదం ఎక్కడ ఉంటుంది? దాన్ని ఏమంటున్నాడు ప్రభు? నులివెచ్చగా ఉన్నావు. అయితే నేను ఏమి ఉద్దేశం కలిగి ఉన్నాను నీ మీద? ఏం చేస్తాడంటే అండి, ఒకసారి అందరూ చెప్పండి, ఏం చేస్తాడంటే అలా ఉంటే? ఉమ్ము వేయ ఉద్దేశించి ఉన్నాను, అనుకుంటున్నాను ఉమ్ము వేయాలి. ఎందుకు ఉమ్ము వెయ్యాలి అని ఎందుకు అనుకుంటున్నాడు ప్రభు అంటే, నేను లోకానికి వచ్చాను, మీకోసము ప్రాణాన్ని పెట్టాను, రక్తాన్ని చిందించాను, మిమ్మల్ని కడిగాను కదా, లోకం నుంచి విడిపించాను కదా, రక్షణ ఇచ్చాను. అయినా మీరు ఎలా ఉన్నారు? చల్లగా ఉన్నారు, నులివెచ్చగా ఉన్నారు. కాబట్టి నా కోపం మీ మీద రగులుకొని నేనేం చేయాలనుకుంటున్నాను? ఉమ్ము
వెయ్యాలి అనుకుంటున్నాను. అయితే ప్రభు ఏం కోరుకుంటున్నాడు? నులివెచ్చగా ఉండొద్దు, ఏమా చల్లగా ఉండొద్దు. ఎలా ఉండమన్నాడు? వెచ్చగా ఉండమన్నాడు. మరొకసారి చదవండి మాట. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఎందుకంటే చల్లగా ఉన్న మేలు, వెచ్చగా ఉన్న మేలు, కానీ లేవలాగా నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, ఉండగా నువ్వు నులివెచ్చగా ఉన్నావు. కాబట్టి చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే ఆయన వెచ్చగా ఉండమంటున్నాడు. ఎలా ఉండమంటున్నాడు? వెచ్చగా ఉండమంటున్నాడు. ఇందాక నీళ్ళతో ఉపమానం చెప్పాను కదా. ఏమని చెప్పాను? మంచి వేడిగా నీళ్ళుంటే స్నానం చేయడానికి బాగుంటుంది. మీరు చలికాలం వర్షాకాలం పని నుంచి వచ్చాక ఇదే పని చేస్తారు కదా కదా గొప్ప వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం చేస్తే ప్రశాంతంగా బాగుంటుంది. ప్రభు కూడా ఏం కోరుకుంటున్నాడంటే మనందరినీ కూడా వెచ్చగా ఉండమంటున్నాడు. హల్లెలూయా. వెచ్చగా ఉండు అంటే మండటం అన్నమాట. ఆత్మీయ జీవితంలో మండటం, వెచ్చగా అన్నా మండటం అన్నా ఒకటే. ఆయన ఏం చెప్తున్నాడంటే మండు. ఎలా మండు? ఆత్మీయంగా ప్రార్థనలో మండు, ఆరాధనలో మండు, వాక్యములో మండు, వినటంలో మండు, విశ్వాసంలో మంట కలిగి ఉండు. కానీ చల్లారిపోకు. చల్లారిపోయి లోకంలోకి వెళ్ళిపోకు నా బిడ్డ. నువ్వు చల్లారిపోయి లోకంలోకి వెళ్ళిపోతే నువ్వు అపవాది సంబంధం అయిపోతావు. దుష్టుడు నిన్ను దోచుకుని పోతాడు, నిన్ను పతనం చేస్తాడు. కాబట్టి నా కోపము నీ మీద రగులుకుంటుంది. కాబట్టి మీ క్రియల గురించి నేను ఈ రోజున మీతో మాట్లాడుతున్నాను. ఎవరైతే ఈ రోజున ఆ విధంగా ఉన్నామో, ఆ విధంగా మనం జీవిస్తున్నాము. ఈ రోజు మనం మార్పు చెందాలని ప్రభు చెప్తున్నాడు. మనం మార్చుకోవాలని ప్రభు చెప్తున్నాడు. మారు మనసు పొందుకోవాలని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలంట ప్రభు దృష్టికి? వెచ్చగా అంటే మండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను ఆ రక్తంతో ఎందుకు కొనుక్కున్నాడు? ఎందుకు సొత్తు చేసుకున్నాడు అంటే ఆ పరమునకు తీసుకువెళ్ళటానికి సొత్తు చేసుకున్నాడు. కానీ ఈ లోకంలో పతనం అయిపోవటానికి కాదు, ఆ నరకానికి పోవటానికి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పాడుతూ ఉన్నాం. ప్రతి వారం కూడా పాడుతుంటాం. ప్రేమించేదా నేను అధికంగా. నిజంగా ప్రేమిస్తున్నామా? ఏమండి, నిజంగా ప్రేమిస్తున్నామా? చెప్పండి. గుండె మీద చేసుకుని చెప్పండి. ఎంతమంది ప్రభుని నిజంగా ప్రేమిస్తున్నాము? ఎవరు ప్రేమిస్తున్నారు ప్రభుని? పాట ఒక భక్తుడు రాసేశాడు, మనం పాడేస్తున్నాం. అంతేగాని దాన్ని క్రియారూపంగా జీవిస్తున్నామా మనము? ప్రేమ అన్నిటినీ త్యాగం చేస్తుంది, సహిస్తుంది. ప్రేమ, ఆ ప్రేమ మనలో లేదు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఉందా? నిజంగా చెప్పండి. లేదు. ఉంటే మనము ఇలా చల్లగానను వెచ్చగానను ఉండము కదా. ప్రభు మాట చెప్పడు కదా. అంటే మనలో ఏం లేదు? నిజంగా ప్రేమ లేదు. ప్రేమ త్యాగం చేస్తుందండి. ప్రేమ చనిపోతుంది. ప్రేమ సహిస్తుంది. ప్రేమ ఆదరిస్తుంది, ప్రేమిస్తుంది. ప్రభువు ప్రేమ అయ్యున్నాడు. కాబట్టి మన కోసము మరణించాడు, రక్తాన్ని చిందించాడు, త్యాగం చేశాడు ప్రభు. నువ్వు చేయగలుగుతావా? ఎవరి గురించి అన్నా నేను చేయగలుగుతానా? త్యాగం చేయలేను. ఎందుకు? దేవుని ప్రేమ లేదు. నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. ప్రేమిస్తున్నావా? లేదు. ఎవరి మీద పగ, ప్రతీకారము, స్వార్థము, అసూయ లేదా? చెప్పండి. నేను అందరినీ క్షమిస్తున్నా, ప్రేమిస్తున్నానని ఖచ్చితంగా చెప్పగలుగుతామా? చెప్పలేము. ఎందుకు? ప్రేమ మనలో లేదు కాబట్టి. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా ఆఖరి దినాల్లో ఉన్నాం. దేవుడు రాకడ దినాల్లో ఉన్నాం. కాబట్టి మనం
సిద్ధపడాలి. మనం దేవుని మాటకి లోపడాలని మరి దేవుడి పేరట నేను మనవి చేస్తున్నాను. చూడండి 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన సాక్ష్యమును వాక్యమును ఏమంటే నీవు నా ఓర్పు విషయములో వాక్యమును గైకొంటివి. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు మనకి చెప్తున్నాడు కదా, మనమంట ఏం చేయాలంట? జీవం పరిగెడితే చదవండి, కంటిన్యూ చేయండి. 3:10 నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక. చాలండి. నేను ఓర్పుతో ఉన్నప్పుడు నీవు నా వాక్యమును గైకొంటివి కనుక ఏం చేయాలంట? ఆయన ఓర్పుతో మనం చూస్తా ఉన్నప్పుడు వాక్యము చదివి ఏం చేయాలంట? గైకొనాలి. గైకొనటం అంటే ఏంటి? అర్థం చేసుకోవాలి. చదివినా అర్థం చేసుకోవాలి, విన్నా అర్థం చేసుకోవాలి. చదివేటప్పుడు చాలా జ్ఞానం కలిగి చదవాలి, వినేటప్పుడు కూడా మనసు హృదయము తెరవబడి చాలా జాగ్రత్తగా ప్రభు ఏదో మాట్లాడుతున్నాడు, నాతోటే మాట్లాడుతున్నాడు, నన్ను సరి చేయటానికి మాట్లాడుతున్నాడు అని జాగ్రత్తగా వింటే గైకొంటాము. అంటే అదే గైకొంటాము. నువ్వు ఓర్పుతో, నేను ఓర్పుగా ఉన్నప్పుడు నువ్వు నా వాక్యాన్ని గైకొంటివి కనుక చదవండి. కనుక భూనివాసులను శోధించుటకు లోకంతటి మీదకి రాబోవు శోధన కాలం. ఏమంటండి? నువ్వు గైకొంటివి కనుక భూనివాసులందరి మీదకి నేను ఏం తీసుకొస్తాను? శోధన తీసుకొస్తాను. హల్లెలూయా. భూనివాసులు అందరి మీదకి నేనేం తీసుకొస్తాను అంటే శోధన తీసుకొస్తాను. అంటే భూనివాసులు అని ఎందుకు అన్నాడంటే వాక్యము చదివి కానీ లేకపోతే విని కానీ గైకొంటే నువ్వు ఏమంటున్నాడు? నువ్వు తప్పించబడతావు. కానీ భూనివాసుల అందరి మీదకి కూడా నేను ఏం చేస్తున్నాను? శోధన తీసుకొస్తున్నాను. ఇంకేమంటున్నాడండి? లోకము అంతటి మీదకి రాబోవు ఏమంటండి? లోకము అంతటి మీదకి రాబోవు కాలము. ఇది రాబోయే కాలం అండి. ఇది ఏ కాలం? ఇది ఏమొస్తుంది కాలము? శోధన కాలం. ఇది రాబోయే కాలం ఇది. కాబట్టి ఏం తీసుకొస్తున్నాడంట? ఏం తీసుకొస్తాడు? శోధన తీసుకొస్తాడు. శోధన కాలమైంది ప్రేమైన దేవుని బిడ్డరా. ఇది అంచె కాలమైంది. కాబట్టి మనమందరము కూడా ప్రభు వాక్యము మనం చాలా జాగ్రత్తగా గైకొనండి. అంటే వినండి, జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి అని ప్రభు చెప్తున్నాడు. శోధన కాలం రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది, వస్తాది. కాబట్టి మీరు వాక్యం ద్వారా ఏమవ్వండి? సిద్ధపడండి, నేర్చుకోండి, మార్చుకోండి. మీ జీవితాలు, మీ బ్రతుకులు మార్చుకోండి. నా దగ్గరికి రండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడు?
కాపాడదు. ఏంటంటే నేను నిన్ను కాపాడతాను. ఎప్పుడు కాపాడతానన్నాడు? ముందు మనం చదువుకున్నాం కదా, ఏమన్నాడు? నువ్వు నా వాక్యాన్ని గైకొన్న ఎడల శోధన దినమున నిన్ను ఏం చేస్తాడు? తప్పిస్తానన్నాడండి. అక్కడ తప్పిస్తాను నిన్ను. తర్వాత ఏం చెప్తున్నాడు? అదేంటి, లోకమంతా రాబోయే శ్రమ దినాల్లో, శోధన దినాల్లో నిన్ను నేను కాపాడుతాను. కాపాడుతాను. ఎప్పుడు కాపాడుతాను? జాగ్రత్తగా వినండి. చర్చికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి, బిడ్డలారా, కొంతమంది బైబిల్ చదవగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. కొంతమంది బిడ్డలు కొంచెం వెనకబడిపోతారు, అర్థం చేసుకోలేరు, తొందరగా చదవలేరు. కాబట్టి ఏమంటున్నాడు అంటే, విని, జాగ్రత్తగా విని అది గైకొనండి. బాగా చదివి అది గైకొనండి. అప్పుడు మిమ్మల్ని నేను ఏం చేస్తానో తెలుసా? కాపాడుతాను. కాపాడుతాను. అమ్మ వాక్యం వినాలి. సరిగ్గా కూర్చోండి. ఏం చేస్తాను మిమ్మల్ని? నేను నిన్ను కాపాడును. ఎప్పుడు కాపాడుతాడు? ఏమ్మా? సన్నిధికి వచ్చి, అంతేనండి, దేవుని సన్నిధికి వచ్చి సేవకుడు వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం చెప్పుతూ ఉన్నప్పుడు మనము విని గైకొంటే ఏం చేస్తాడంట? చూసారా? శోధన కాలంలో నేనేం చేస్తాను? నిన్ను కాపాడుతాను. మనం కాపాడబడాలి అంటే, రక్షింపబడాలి అంటే, తప్పించబడాలి అంటే ఏం చేయాలి? ప్రతి పునరుద్ధాన దినము, ఏమండి, ప్రతి పునరుద్ధాన దినము ఎక్కడికి రావాలి? ఏమండి, దేవుని మందిరమునకు రావాలి. ఎక్కడికి రావాలి? దేవుని మందిరమునకు మనము వచ్చినప్పుడు కాపాడబడతాం, రక్షింపబడతాం, తప్పించబడతాం. ఎలా తప్పించబడతాము? పొదల్లోంచి వస్తున్న వాడు దురాత్మనే, వాడు సింహం అనేవాడు గర్జించడానికి వచ్చినప్పుడు కాపాడబడతాము, తప్పించబడతాం. దేని నుంచి తప్పించబడతామో తెలుసా? నరకాల నుంచి తప్పించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఇది నా మాటలు కాదు, ప్రభు మనతో, మనల్ని కాపాడటానికి, రక్షించటానికి, తప్పించటానికి మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ మాటలు మన జాగ్రత్తగా విని హృదయంలో భద్రపరుచుకునే వారంగా ఉండాలి. ఇంకేమంటే చదవండి. నేను త్వరగా వస్తున్నాను. వస్తాడా ప్రభు? వస్తున్నాడా? లేదా అబద్ధమా? లేకపోతే పాస్టర్ మీద అబద్ధం చెప్తుందా? చెప్పండి, వస్తున్నాడా లేదా? వస్తున్నాడు. ఆ మాట కూడా ఎందుకమ్మా లోపల గుసగుసలాడతారు? నాకు అర్థం కాదు. దేవుని ఒక అమూల్యమైన మాట, జీవపు గల మాట, మనల్ని బ్రతికించే మాట ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఎంతగా ఉజ్జీవంగా మనము ప్రభుని ఆరాధించాలి, నోరు తెరిచి మహింపరచాలమ్మా. ఎందుకు మీరు ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చుంటారు? నాకు అర్థం కావట్లేదు. దయచేసి అలా చేయకండి, అలా చేయకండి. ఎన్నోసార్లు చెప్పాను మీకు నేను. ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలి? సంతోషంతో ఉండాలి, ఉత్సాహంతో ఉండాలి. ఏమన్నాడు ఇక్కడ? నేను త్వరగా వచ్చుచున్నాను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు మరొకసారి హెచ్చరిస్తున్నాడు, మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. నీకు నాకు, నేను త్వరగా వస్తున్నాను కాబట్టి నీకు కలిగిన కిరీటము ఎంత గొప్ప ధన్యతండి మనకి. నీకు కలిగిన కిరీటము ఎవరు కూడా దొంగిలించకుండా, అపహరించకుండా కలిగిన దానిని గట్టిగా పట్టుకో. గట్టిగా చెప్పండి, దేవునికి మహిమ కలుగుగాక. ఏం కలిగి ఉన్నారు ఈ రోజున? మీరు చెప్పండి, మీ విశ్వాసంతో చెప్పండి, ఏం కలిగి ఉన్నారు మీరు? ఏమా ఏం కలిగి ఉన్నారు? ఏమి ఇచ్చాడు? డబ్బా, ఆస్త, అంతస్తులా, మేడలా, మిద్దలా, బంగారమా? ఏం కలిగి ఉన్నారు మీరు?
ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ ఎక్కడ వచ్చారు? దేవుడు ఆయన మాట్లాడలేదు. ఈ 66 గ్రంథాల్లో, పుస్తకాల్లో ఎక్కడ కూడా ధనం గురించి మాట్లాడలేదు ప్రభు. ఎందుకో తెలుసా? అక్కడ నీకు నాకు కోసం సిద్ధపరిచాడు కాబట్టి ఇక్కడి నుంచి మనం ఏమి తీసుకువెళ్ళలేము. కాబట్టి నీకు కలిగింది ఒకటే, ఏంటది? కాపాడుకుంటావా, కాపాడుకోవా? అందుకే చెప్పాడు, వెచ్చగన్నైనను చల్లగనైనను ఉండకుండా ఎలా ఉండు? నులివెచ్చగా కూడా ఉండకు. ఏం చెయ్యి? మట్టు. లోకం నుంచి వేరుపరచబడు, పాపం నుంచి వేరుపరచబడు, లోక స్నేహం నుంచి వేరుపరచబడు. దేవుణ్ణి హత్తుకో, దేవుణ్ణి వెంబడించు, దేవుణ్ణి ప్రేమించు. ప్రేమించు. మనం దేవుణ్ణి ప్రేమించాలి. అప్పుడే మనము దేవుడు చెప్పినవి చేయగలుగుతాం. దేవుడు చెప్పినవి చేయాలి అంటే ఏం చేయాలి? మొదట ఆయన రక్తంలో కడగబడ్డాము కాబట్టి, పరిశుద్ధులుగా మనము మరి తీర్చబడ్డాము కాబట్టి ఎవరిని వెంబడించాలి? వెనక్కి తిరిగి అపవాది కన్నా ముందుకు వెళ్ళి ప్రభునా ఏమ్మా ముందుకు వెళ్ళిపోయి ఎవరిని? ప్రభుని వెంబడించటమే కాదు, నడవటమే కాదు, హత్తుకొని ఆనుకొని ప్రభుతో నడవాలి కదా. ఏమన్నాడు? నేను త్వరగా వస్తున్నాను కాబట్టి నీ కిరీటము నీకు కలిగింది ఎవ్వరు కూడా అపహాసించకుండా, సంహరింపకుండా, దోచుకోకుండా. ఎవరు దోచుకుంటారు చెప్పండి? దోచుకోకుండా, సంహరింపకుండా అని ఎందుకు అన్నాడు ఆ ప్రభు అన్నమాట? ఎవరు దోచుకుంటారు? ఎవరండి? వాడే దోచుకుంటాడు. మనకి శత్రువు అని ఒకడు ఉన్నాడు అంటే మనుషులు కాదు, మనము శత్రువులుగా మనుషులు చేసుకుంటున్నాము. మనము ఇష్టపడతలేదు ఒక మనిషిని. చనిపోయిన సేవకులు ఒక మాట అంటూ ఉంటారు ఇప్పుడు. ఎవరు? మన చనిపోయింది ఎవరు? ప్రవీణ్ పాస్టర్ గారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటారో తెలుసా? ఆయన మనిషిని మనిషిగా చూడండి, మనిషిని ప్రేమించండి. దేవుడు మనకు చెప్పింది అదే. మనిషిని మనిషిగానే చూడండి, మనిషిగానే ప్రేమించండి. నిజమే, ఆయన చూశాడు, ప్రేమించాడు. సత్యమును గురించి ఆయన సువార్త చెప్పాడు. ఆయన ఎన్నో మరి అద్భుతమైన లోతైన మర్మాలు చెప్పాడు అని ఆయన గొంతుకు నులిపేశారండి. ఆయన నిమిషింపి చంపేశారు. నీతిమంతుడికి ఈ లోకంలో స్థానము లేదు. గొప్ప సేవకుడు. మనము కూడా మనం అనుకుంటాం వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, వాడు అలా చేస్తున్నాడు, వీడు కాదు. మనకెవరు శత్రువు? ఎవరండి? అపవాది కాడు మనకి శత్రువు. కాబట్టి అందుకే ప్రభు అన్నాడు, వాడు నీ దగ్గరకు వచ్చినా, నీలోకి వచ్చి నిన్ను శోధిస్తున్నా నీకు అర్థమైపోతుంది. నోటి మాట ద్వారా, ఆలోచన ద్వారా, పగ ప్రతీకారం ద్వారా ఎలా ఉంది నీ మనసు, మార్పు చెందుతున్నా వెంటనే ఏం చెయ్యి? వాడిని గద్దించు. ఎవరిని? అపవాది గాడిని గద్దించు, వాడు నీ నుంచి పారిపోతాడు. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఏది నీ కిరీటము కానీ నీకు కలిగింది ఎవరు కూడా ఏం చేయకుండా, ఎవ్వరు కూడా అపహరించకుండా, దోచుకోకుండా, దాన్ని లాక్కుని పోకుండా ఏం చెయ్యి? గట్టిగా పట్టుకోవాలంటే ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలంటే మన ఆత్మీయ జీవితాన్ని మనము చాలా బలపరుచుకోవాలి. ప్రార్థనతో, కన్నీళ్లతో, ఉపవాసముతో, వాక్యముతో మనం బలం పొందుకొని, శక్తిని పొందుకొని. ఎందులో ఉంది శక్తి? ప్రార్థనలో ఉందండి. హల్లెలూయా. శక్తి దేంట్లో ఉంది? ప్రార్థనలో. ఆ శక్తి పొందుకొని నీకు కలిగింది గట్టిగా పట్టుకో. అది పట్టుకుంటే, దాన్ని నువ్వు కాపాడుకుంటే ఆ రాజ్యంలో వారసురాలివి నువ్వే. వారసుడవు నువ్వే. ప్రియమైన దేవుని బిడ్డలారా, గట్టిగా పట్టుకో. నేను త్వరగా
వస్తున్నాను, కాపాడుకో. అర్థమైందా మీకు? ఏం కాపాడుకోవాలి? ఏమ్మా? రక్షణ. అందరూ రక్షణ పొందుతున్నారు కదా ఇక్కడ. ఎవరు కూడా రక్షణ పొందలేరు, వారెవరు లేరు. అందరూ కూడా మరి దేవుని తెలుసుకుని బాప్తిసం తీసుకుని రక్షణ పొందుకున్నారు. మరి దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి మనం? ఏమా? ఏం చేయాలి? లోకము, పాపము, ఆశలు, కోరికలు, ఆలోచనలు, మాటలు, తలంపులు అన్నీ కూడా విడిచిపెట్టి మనకి ప్రభు ఇచ్చిన, ఎలా ఇచ్చాడు? మన దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నాడా? మన ప్రాణాలు అడిగాడా? మన ఆస్తులు అడిగాడా? లేదు. ప్రేమన్న దేవుడు బిడ్డలారా, ఆయన వెలపెట్టాడు. హల్లెలూయా. ఆయన మన కొరకు వెలపెట్టాడు. ఏంటి? ప్రాణము, రక్తము వెలపెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? కృతజ్ఞతలమై ఉండాలి, స్తుతులు అర్పించేవారుగా ఉండాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో ప్రతిసారి కూడా మనం సిద్ధపరచుకుంటూ ఉండాలని ప్రభు చెప్తున్నారు. అదే ప్రకటన గ్రంథం 3:5 అధ్యాయం చదవండి. 3 అధ్యాయము 5వ వచనం. తెల్లని వస్త్రములు ధరించుకొని. దేన్ని జయించాలి? ఏమ్మా? లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, ఆశలు జయించాలి, శరీరాన్ని జయించాలి, మరి ముఖ్యంగా నోరు, నాలుకను జయించాలి. ప్రేమన్న దేవుని పెట్టారు. హల్లెలూయా. జయించువాడు అలాగూ ఏ వస్త్రం ధరించుకుంటాడు? తెల్లని వస్త్రములు ధరించుకుంటాడు. జయించు. నువ్వు దేన్ని జయించమని రక్షణ ఇచ్చాడు నీకు, నాకు? లోకమును జయించాలా వద్దా? జయిస్తే ఏమిస్తాడు? చాలండి. ఇక్కడ ప్రియమైన దేవుడు బిడ్డలారా, మొదటగా ఏం చెప్పాడంటే, నేను త్వరగా వస్తున్నాను, నీకు కలిగినది కిరీటము, రక్షణ ఎప్పుడైతే గట్టిగా పట్టుకుని కాపాడుకుంటావో, నువ్వు లోకాన్ని, పాపాన్ని జయిస్తావో, అప్పుడు జీవ గ్రంథంలోంచి నీ పేరు ఎంత మాత్రము కూడా తుడుపు పెట్టదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మాత్రం నువ్వు లోకాన్ని జయించేస్తే, పాపాన్ని జయించేస్తే, ప్రభుకి సమీపంగా ఉంటే, ప్రభుని ఆనుకొని ఆయన పైన ఆధారపడి ఉంటే, దేవుని మాటకు లోపడితే, నువ్వు ప్రేమిస్తే, నీ పేరు ఏమోదు? జీవ గ్రంథం నుంచి ఎంత మాత్రము తుడిసేయడు ప్రభు. హల్లెలూయా. ఎంత మాత్రము తుడిసేయడు అంటే, నువ్వు జయిస్తే తుడిసివేయను అన్నాడు. అదే జయించకపోతే ఏం చేస్తాడు? అర్థమవుతుంది కదా మనకి ఈ మాట? అర్థమవుతుందా మీకు? జయిస్తే తుడిసేయడు, జయించకపోతే తుడిసేస్తాడు. అంటే మనం ఇప్పుడు మనము పరిశోధించుకుందాం, పరీక్షించుకుందాం. జయించే వారంగా ప్రార్థన జీవితం కలుగున్నామా? లేదంటే పోతే పోయాం నరకంలోకి. ఏం జయిస్తామో? జయించలేము. నేను లోకం చూడలేకపోతున్నాను, లోకం మనుషులు మా మాటలు మాట్లాడలేకపోతున్నాను, ఆశలు కోరికల్లో వెళ్ళలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని నువ్వు సాధారణగాడు ఆలోచనలు కలిగి ఉన్నావనుకో, తుడిపేస్తాడు. ఏం చేస్తాడండి? తుడిచేస్తాడు. ఇంకా ఏమంటున్నాడు? చాలండి. ఏమంటే ఈ మాట ఎవరితో చెప్పాడు ప్రభు? సంఘముతో చెప్పాడు. సంఘంలో ఎవరున్నారు? సంఘంలో ఎవరున్నారండి? ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు ఉన్నారు. హల్లెలూయా. ఆయన సిద్ధపరచుకున్న బిడ్డలు ఉన్నారు. ఆయన పోగు చేసుకున్న బిడ్డలు ఉన్నారండి. మనం అనుకుంటున్నాం దాన్ని తేలిగ్గా తీసేస్తున్నాం, నిర్లక్ష్యంగా తీసేస్తున్నాం. ఇక్కడ ఉన్నాము అంటే ప్రభు కృపను బట్టి, ప్రభు ప్రేమను బట్టి నా బిడ్డలు నేను ఇక్కడ పోగు చేసి
ఏర్పరచుకుని ఇక్కడ ఉంచాను. నేను మాట్లాడుతున్నప్పుడు నా బిడ్డలు ఏం చేస్తున్నారు? ఇది సంఘము. సంఘం అనగా ఆయన శరీరం అయి ఉంది. నేను మాట్లాడుతున్నప్పుడు ఆత్మ చెప్పుతున్నా మాటలు చెవుగలవాడు వినుగాక అని అక్కడ చెప్పాడు. చూడండి ప్రకటన గ్రంథం త్వరగా చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అదే జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయు. చేసి నీవు మారు మనసు పొందితేనే లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చాలు, ఇటు పైకి తలెత్తి చూడాలి. ఇక నన్ను చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను గారు మనకి రాస్తూ ఏమంటున్నాడు ఇక్కడ? నీ మొదటి క్రియలు ఏ స్థితిలో నుండి పడితువో నువ్వు ఏ స్థితిలో నుండి పడితువో అదే జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయు. చాలండి. ఆ మొదటి క్రియను చేయు. నువ్వు ఏ క్రియల్లో నుంచి పడిపోతివో, నువ్వు ఏ క్రియ ఈ రోజున నీలో ఉందో, ఎందుకు పడిపోయావు, ఎలా పడిపోయావు, ఏ క్రియ ఉంటే పడిపోయావు జ్ఞాపకం చేసుకున్నావు. ఏ క్రియ ఉంది మనలో చెప్పండి? పాపపు క్రియ కదండి. చూపులతో పాపం, నోటి మాటతో పాపం, అయా ముందు అడుగు వేసి అపవాదిగడితో సావాసము పాపము, ఆశలు కోరికలు పాపము, పునరుద్ధాన దినము ఆరాధనకి రాకపోవటము పాపము, దేవుని వాక్యము పక్కకి తోసివేయటము పాపము. ఇంకొకటి కీర్తనలో మనం సామెతలో మనం చదువుకున్నాం. ఏం చేస్తారంట? వాక్యముని పక్కకి తోసి వేస్తారు. ఇది పాపం కదా. ఇటువంటి పాపం అనే క్రియలు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయి? మారు మనసు. నువ్వు ఇప్పుడు ఏం చేయి? మారు మనసు పొందు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందలేదనుకో, నా మాట విని, నా మాట తోసేసావు, నా మాట పెడచెవుని పెట్టావు, వినలేదు, మారు మనసు పొందలేదు, అయితే ఏం చేస్తానో తెలుసా? నీ దగ్గర ఉన్న దీపాన్ని నేనేం చేస్తానో తెలుసా? తీసేస్తా. ఏం చేస్తా? నీ దగ్గర దీపస్తంభం ఉంది, దాన్ని ఏం చేస్తానంటే తీసేస్తాను. ఎందుకు తీసేస్తాడు? నా మాట నేను మారు మనసు పొందలేదు కాబట్టి. దీపస్తంభం అంటే ఏంటి అంటే మనలో ఉన్న దేవుడు వెలిగించిన దీపము. హల్లెలూయా. మనలో దేవుడు ఏం వెలిగించాడండి? దీపం వెలిగించాడు. మీరు వెలుగిచ్చిన దీపమై ఉన్నారు అంటున్నారు, అంటే వెలుగై ఉన్నారు అంటున్నారు. ఏం చేస్తాను? ఆ వెలుగుని మీ నుంచి తీసేస్తాను. అంటే ఏమైపోతారు మీరు? చీకటి సంబంధులు అంటే లోక సంబంధులు అయిపోతాము, అపవాది సంబంధులు అయిపోతాము, సత్య నరకానికి పోతాము. తీసేస్తాను. నువ్వు నా మాట విని ఏం చేయాలి? మారు మనసు పొందు. మారు మనసు పొందటం అంటే ఏంటి? అమ్మో, ప్రభు ఈరోజు మాట్లాడాడు, నా నుంచి దీపము అంటే నా వెలుగును తీసేస్తాడంట. కాబట్టి నేను మారు మనసు పొంది, ప్రభు నన్ను క్షమించండి, నా క్రియలు బాలేదు, నేను పాపంలో ఉన్నా, మళ్ళీ నేను తొలగిపోయాను, పడిపోయాను, నన్ను లేవనెత్తు ప్రభు. ఎక్కడ పడిపోయావు, ఎక్కడ తొలగిపోయావు నీకే తెలుసు, నాకే తెలుసు. తెలుసా? తెలియదండి. తర్వాత ప్రభువుకు తెలుసు. పడిపోయిన చోటు నుంచి ఏం చేయాలి? లెగాలి ప్రియమైన దేవుడు. ఇంకా ఏమన్నాడు చదవండి. మీరు ఎక్కడే ఉంచాలి పేపరు? ఎందుకు తిప్పేస్తారు? ఏం చెయ్యి?
సరి, ఆ. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నేను దీపస్తంభమును దాని చోట నుండి తీసుకెళ్ళు. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, ఈ ఒకటి నీలో ఉన్నది, నీ గిలాయుల క్రియలు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గల వాళ్ళు ఆత్మ సంగమంతో చెబుతున్న మాట వినుగాక. చాలండి. నీవు ఎక్కడ పడిపోయావో, ఏ విషయంలో పడిపోయావో అది నువ్వు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకుని మళ్ళీ మొదటి స్థితికి రమ్మంటున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ మొదటి స్థితికి రమ్మంటున్నారు. చూడండి, ఇప్పుడు మన దేవుడు కదా, ఇప్పుడు 2:5 చదువుకున్నాం కదా, 4 నుంచి కొంచెం పైకి వెళ్ళండి. ఏ స్థితిలో పడిపోయావు పైకి వెళ్ళండి. నాకు ఇందులో ప్రకటన లేవు. 2వ అధ్యాయము 4వ వచనం. అవునండి. నీవు సహవాసం కలిగి ఆ, నా నామము నిమిత్తము ఆ, భారం భరించి ఆ, అలయలేనిదే నేను ఎరుగుదును. ఆ. అలయలేదనియో నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండి నా ప్రేమను ఆ. నీవు వదిలితివని. ఏమంటండి? ఏ వదిలేసేదంట? నీకు మొదట ఉన్న ప్రేమను నువ్వు వదిలిపెట్టేశావు. నీకుండి నా ప్రేమను ఏం చేశావు? వదిలితివి. నేను నీ మీద ఆ. తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చాలండి. నువ్వు మొదటి ప్రేమను వదిలిపెట్టేశావు కాబట్టి నీ మీద నేనేమో మోపాను? తప్పు ఒకటి మోపాను. నువ్వు తప్పు చేశావు. ఏంటి తప్పు? ప్రేమను వదిలిపెట్టేశావు. ప్రేమను వదిలిపెట్టేశావు. మనం పాడటం కాదండి, పాడటం కాదు. ఆ ప్రేమలో ఉన్నానా లేదా పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రేమ అనే దేవుని బిడ్డగా ప్రేమను వదిలిపెట్టడమే పాపం అంటున్నాడు ప్రభు. ప్రేమను వదిలిపెట్టడమే పాపం అంటున్నాడు. ఒకవేళ నీలో నాలో ప్రేమ ఉందనుకోండి, మనం అందరినీ ప్రేమిస్తాం, క్షమిస్తాం, కనికరిస్తాం, జాలి చూపిస్తాం. అవునా కాదా? అప్పుడు మనలో ఏ ద్వేషము, పాపము కూడా రావటానికి వీలు లేదు. ఎందుకు? దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి మనము తొలగిపోయే అవకాశమే ఉండదు అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. ఏంటయ్యా తప్పు అంటే మొదటి ప్రేమను నువ్వు ఏం చేసావు? విడిచిపెట్టేసావు. అందుకే మనం ఇందాక కంటిన్యూ చేసిన 2:5 అన్నాడు, నీ మొదటి స్థితిని నువ్వేం చేసావు? పడిపోయావు. మొదటి స్థితి నుంచి ఏం చేసావు? పడిపోయావు. నిజమే ప్రేమ అన్న దేవుని బిడ్డగా, దేవుని ప్రేమను మనం మర్చిపోతే పడిపోతాం, చెడిపోతాం. పాపంలో మనం ఏం చేస్తాం? పాపంలో పడిపోయి పతనమైపోతామని దేవుని వాక్యం చేతగా తెలియజేస్తుంది. ఇంకొక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, 3వ అధ్యాయము 19వ వచనం. 3వ అధ్యాయము 19వ వచనం. ప్రకటన. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఏమంటే నేను ప్రేమించు ఎవరు వారందరినీ ప్రేమిస్తున్నారు? మనం ప్రేమించట్లేదు. ఇందాక మనం ప్రేమలో లేవు కాబట్టి నువ్వు ఒక తప్పు చేసావు అని ప్రభు అన్నాడు. అన్నాడా లేదా? ఇక్కడ ప్రభు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏమంటున్నాడు? వారిని ఏం చేస్తాను? గద్దించి శిక్షిస్తున్నాను. ఎందుకు? ప్రేమిస్తున్నాడు కాబట్టి, మన మంచి కోరుతున్నాడు కాబట్టి, మన రక్షణ కోరుతున్నాడు కాబట్టి, మన మంచి చెడ్డను కోరుతున్నాడు కాబట్టి, మనం ఎక్కడ పాపములో పడిపోతామో, నరకానికి పోతామో అని ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ పని చేస్తున్నాడని. నిజంగా మనము కూడా ప్రేమించాలి. ఈ వాక్యము నేను చదివిన తర్వాత ప్రేమను దేవుని దాన్ని క్రియ రూపంగా మనం జీవించాలి. ఒక సహోదరి ఊరికినే నాతోటి మాట్లాడటం మానేసింది. అసలు ఏం జరిగిందో తెలియదు. ఆమె ఏమేమో ఊహించుకుంటుంది నా మీద. అయినా నేను ప్రభా మీకే అప్పు చెబుతున్నాను, అమ్మాయిని మీరే ఆమెతో మాట్లాడండి అన్నారు. కానీ ఈరోజు ఉదయకాలము నేను బయట నిలబడ్డప్పుడు ఆమె మరి అటు వెళ్తుంది. అప్పుడు పిలిచి నేను ఆమెతో మాట్లాడాను. అమ్మా, నువ్వు అనుకున్నవన్నీ కూడా ఏది కాదు. నువ్వే నాతో మాట్లాడటం మానేసావు.
ఆయాసం పెంచుకుంటున్నావు. నాలో ఏ ఆయాసమో లేదు, నాలో ఉండకూడదు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని అందరినీ నేను ప్రేమించాలి. ప్రభు ప్రేమ నాలో ఉంటేనే ఇదిగో ఈ పులిపీఠం ఎక్కి నేను పని చేయగలుగుతాను, లేకపోతే లేదు. అవంతా ఏమి కాదు అని మళ్ళీ ఆమెతో సమాధానం. మన బంధువులు కానివ్వండి, మన ఇంటి వారు కానివ్వండి, బయట వారు కానివ్వండి, మనం ఎలా ఉండాలి? క్షమించాలి, ప్రేమించాలి. అప్పుడు దేవుని మహిమను మనము పొందుకుంటాము. తెల్లని వస్త్రములు మనము పొందుకుంటామే, కానీ లేకపోతే ఊరికే ఇది జరగదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మిమ్మల్ని నేను ఏం చేస్తున్నాను? మిమ్మల్ని గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను. ఇంకేం చేస్తున్నాడంట? అందుక ఏం చెయ్యి? ఏం కలిగి? ఆసక్తి కలిగి. అమ్మో, ప్రభు నన్ను గద్దించాడు, నాకు భయం పుట్టించాడు, కాబట్టి నేనేం చేస్తాను? పరుగున వెళ్ళి ప్రభు పాదాల దగ్గర మారు మనసు పొందుతాను. భయభక్తులతో వస్తా. ఎందుకు మిమ్మల్ని నేను గద్దిస్తాను? కోపంతో ఎందుకు మిమ్మల్ని అరుస్తాను మీ మీద? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు లేట్ వస్తున్నారు? ఎందుకు మాట్లాడుతున్నాను అంటారు? మీ మీద నాకు పగ కాదు. ప్రభు చెప్పాడు కదా, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను కనుక మిమ్మల్ని నేను గద్దించే నడుద్దానైతే నాకుందా లేదా? ధైర్యం, బాధ్యత ఉందా లేదా? నాకు ఏమైనా ఉందా లేదండి బ్రదర్స్? ఉందా లేదా? ఉంది. ఎందుకంటే మీరు ఈ సంఘానికి మనం అందరము కూడా ఆయన శరీరం అయి ఉన్నాం, ఆయన బిడ్డలం అయి ఉన్నాం. కాబట్టి మనం తొలగిపోవటం ప్రభుకి ఇష్టము లేదు. కాబట్టి ఇక్కడ గద్దించుకుంటూ, భయం చెప్పుకుంటూ, ఒకరినొకరు సమాధానం పడుతూ, ఒకరినొకరు మనము కొలుకూర్చుకోమన్నాడు. ప్రభు ఏం చేయమన్నాడు? కలిసి ప్రార్థన చేయండి, కలిసి మాట్లాడుకోండి అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా మీ జీవితంలో నేను అదే చేస్తున్నాను. అందరూ కలిసి ఏం చేయండి? మీరు ఆసక్తి కలిగి మారు మనసు. చూసారా? ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన వెడల నేను అతని యొక్కకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేదును. ఏమంటండి? ప్రభు ఎక్కడ స్టార్ట్ అయింది? భోజనం దగ్గరకు వెళ్ళింది అంటే, భోజనం దగ్గరికి మనం వెళ్ళాము, ప్రభు వచ్చాడు అంటే ఏం జరిగింది? ప్రభు మొదట ప్రేమించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు, మారు మనసు పొందమన్నాడు. పొంది ఏమన్నాడు? ఆ శక్తితో మీరేం చేయండి? మారు మనసు పొందండి. ఇదిగో మీ తలుపు దగ్గరికి నేను వస్తున్నాను. ఏమా? తలుపు దగ్గరికి వస్తున్నాను. మీరు ఎవరైతే నా స్వరమిని తలుపు తీస్తే వాళ్ళతో పాటు నేను లోపలికి వెళ్తా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన స్వరము విందామా వినొద్దా? వినాలి కదండి. ఎప్పుడు వింటాము? ప్రభు గద్దించినప్పుడు, మనకు బోధించినప్పుడు, మనకి నేర్పించినప్పుడు, మనల్ని సరి చేసినప్పుడే మనము ప్రభు దగ్గరికి వెళ్ళి తలుపు తీయగలుగుతాం. లేకపోతే చల్లారిపోతాము. ఇందాక మొదట మనం అదే కదా చదువుకున్నాము. ఏం చదువుకున్నాం? నువ్వు ఎలా ఉండు? ఆ మాట ఒక్కసారి మీరు చదవండి. ఒక్కసారి ఎలా ఉండమన్నాడు? నీవు వెచ్చగా ఉండు, చల్లగైనా ఉండుము, నులివెచ్చగా ఉండొద్దు. ఉన్న ఎడల నేనేం చేస్తాను? ముఖం మీద ఉప్పు వేయ ఉద్దేశించి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి అంచె దినాలు, ఇవి కడవల దినాలు, ప్రభు రాకడ దినాలు. కాబట్టి మనం అందరం కూడా ప్రభు మాటకి లోబడదాం, ప్రభు మాట విందాం. ప్రియమైన దేవుడు, మన క్రియలు ఎలా ఉన్నాయో మనం మొదట చూసుకొని సరి చేసుకుని మన ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ మారు మనసు పొంది ప్రభు కోసం ఎదురు చూస్తే ప్రభు ఏ టైంలోనో వస్తాడో తలుపు కొడతాడు. ఏ టైంలో అన్నా రావచ్చు. మనం అందరం ఇక్కడ కూర్చున్నామండి, తలుపు కొడుతున్నాడు, టక్కనైతే తీస్తాం. ఎందుకు? ఇక్కడ సిద్ధపడి ఉన్నాం కాబట్టి, ప్రభు వస్తాడని ఎదురు చూస్తున్నాం కాబట్టి ఆయన స్వరం త్వరగా వినపడుతుందా లేదా? మనము సిద్ధంగా లేము, ఏదో పనిపోయాము, అటొకరు ఇటొకరు చెదిరిపోయాం. మనం ప్రభు వచ్చి డోర్ కొడుతున్నాడు, వినపడుతుంది కదా? లేదు కదా? మనము
చల్లారిపోయాము, నిద్రపోతున్నాము, పాపంలో ఉన్నాము, అపరాధంలో ఉన్నాము. కాబట్టి ఆయన కొట్టే డోరు శబ్దము మనము వినము. కాబట్టి ఆయన తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు. లేదు ప్రభు వస్తాడు అని మనం ఈ రోజు నుంచి సిద్ధపడితే తప్పకుండా తలుపు తీస్తాం. ఆయన ఏం చేస్తాడంట, లోపలికి వచ్చేసి ఏం చేస్తాడు, నీకు నాకు మనకు భోజనాలు ఆయనే వడ్డిస్తాడు. హల్లెలూయా. మనతో భోజనము చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా, మనము చల్లగా నులివెచ్చగా ఉండకుండా దేవునిలో మనం ఎదిగే వరంగా మనం వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించున్నాం.